అందరికీ నమస్కారం. ఈరోజు ఇండియా వాళ్ళు చేసిన విధంగా నేను ఈరోజు బేబీ మసాజ్ చేస్తాను. ఒకసారి చూడండి. కొంచెం 1 టీ స్పూన్ ఆయిల్ తీసుకొని ఇలాగ ముఖానికి బాడీకి రాసుకొని ఇలాగ ప్రెస్ చేస్తూ మాలిష్ చేయాలి. ఇలాగ ప్రెస్ చేయడం వల్ల పొట్టలో ఉన్న గ్యాస్ అంతా పోతుంది. ఇప్పుడు చేతులకి మాలిష్ నేను ఏ విధంగా చేస్తానో ఆ విధంగా గట్టిగా మాలిష్ చేయండి. పుట్టిన పిల్లలకైతే కొంచెం నెమ్మదిగా చేయండి. మా పాపకి 10 మంత్స్ అయిపోయాయి కాబట్టి నేను ఈ విధంగా కొంచెం గట్టిగా చేస్తున్నాను. అలాగే 2 చేతులకు కూడా చేసుకోవాలి బాగా. ఇప్పుడు ఫేస్ మాలిష్ కూడా అయిపోయింది. ఇంకా చేతుల్ని ఇలాగ 3 టైమ్స్ నలుపుకోవాలి. ఇలా నలుపుకోవడం వల్ల చేతులకున్న పొట్లన్నీ వదులుతాయి. ఇంకా కాలుకి మాలిష్ 1 టీ స్పూన్ ఆయిల్ తీసుకోండి. కొబ్బరి నూనె ఆయిల్ వాడుతున్నాను ఇక్కడ. నేను ఏ విధంగా చూపిస్తున్నానో అదే విధంగా మాలిష్ చేయండి. ఇలా మాలిష్ చేయడం వల్ల చాలా బాగుంటుంది. ఇలాగ 3 టైమ్స్ పొట్ట మీద ఇలాగ ఆడాలి. ఆడిసాక చిన్న సైకిల్ లాగా ఎక్సర్సైజ్ ఇవ్వండి. ఇంక ఇప్పుడు తలకి మసాజు. తలకి మాలిష్ చేయడం వల్ల బ్రెయిన్కి అనేది బ్లడ్ సర్క్యులేషన్ అనేది అందుతుంది. బాగుంటుంది ఈ మాలిష్. నేను ట్రై చేసే మీకు చెప్తున్నాను. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడు బ్యాక్ సైడ్ మనము ఎక్కువసేపు పిల్లలు పడుకుంటారు కదా, మరి కొంచెం ఆయిల్ తీసుకొని ఇలాగ మద్దం చేసుకోవాలి. నేను చేతులు ఎలా మద్దం చేస్తానో అలాగ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎక్కువసేపు పడుకోవడం వల్ల ఇలా పామితే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగుంటుంది. ఇంక ఇప్పుడు కాలుకి కూడా నేను ఏ విధంగా చేస్తానో అదే విధంగా గట్టిగా చేయండి. పడుకుంటారు కదా పిల్లలు, కాళ్ళు నొప్పులున్నా పట్లున్నా వదులుతాయి. ఈ విధంగా చేయడం వల్ల పిల్లలు 2 గంటల కాలం పడుకుడు పోతారు ఫ్రెండ్స్. చూడండి, ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.